కొంతమందికి ఈ ఉగాది పండుగ మీద ఒక డౌట్ ఉన్నది. మంగళవారం చేయాలి అని కొందరు, లేదు శాస్త్రం ప్రకారం బుధవారం చేయాలి అని ఇంకొందరు, క్యాలెండర్లో కూడా రేపే అని ఇచ్చిండ్రు. అమాసతో కూడిన చైత్ర శుద్ధ పాడ్యమి సంధి గడియన ఉన్నందున మంగళవారం చేసుకోవద్దు అని కొందరు చెప్తున్న పద్ధతి. మార్చి 29 తారీఖు నాడు పొద్దుగల 8 గంటల దాకా పాడ్యమి తిథి మిగిలి ఉన్నది కాబట్టి ఎల్లుండే చేసుకోవాలి అని ఇంకొందరు చెప్తుండ్రు. ఎక్కువ మట్టుకైతే ఎల్లుండే ఉగాది పండుగను చేస్తుండ్రు. కానీ ఈసారి అయితే వీటితో దేనితో పని లేకుండా ఆల్రెడీ ఉగాది పచ్చడి తినిపించిండు. 3 రోజుల ముందే ఉగాది పండుగని చేసుకున్నాడు సెంటర్ మంత్రి వెంకయ్య సారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మేడం దీపాలు ముట్టించి ఉగాది పండుగని సురువు చేసింది. దక్షిణ భారతదేశ పొల్ల తరపున సార్ ఒక్కడే ఉగాది పచ్చడ బచ్చాలు తినబెట్టిండు వచ్చినోళ్లకు. When we all meet together, meet, greet and a little eat. That is the purpose of today's function. అటెంక ఆటలు పాటలతోని వచ్చినోళ్లను ఖుషి చేసిండ్రు. కొత్త ఏడాదిలా దేశానికి అంత మంచిగా జరుగుతుందని పంచాంగం చెప్పిండు సిద్ధాంతి గారు. ఇంతల్నే పెద్ద చుట్టం లెక్క మోడీ సార్ వచ్చిండు. సార్కు సన్మానం చేసినాక 4 మంచి మాటలు చెప్పిండు. तेलंगाना का फूड फेस्टिवल हरियाणा में हो, हरियाणा का फूड फेस्टिवल तेलंगाना में हो, तेलंगाना की वेशभूषा हरियाणा में प्रदर्शन हो, हरियाणा की वेशभूषा तेलंगाना में प्रदर्शन, एक प्रकार से सभी राज्यों को एक दूसरे का जोड़ना. మన తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ పక్కుండే హర్యానా రాష్ట్రాల నడుమ పండుగలు, తిండి, ఆటపాటలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయి కదా. అన్ని రాష్ట్రాలు ఇట్లనే చేసుకుంటే ఓగల గొప్పతనం ఓగలకు తెలిసి దేశం మీద పాయడం పెరుగుతుందని చెప్పుకొచ్చిండు. ఇక అటెంక కళాకారులు మోడీ సార్ తోని సెల్ఫీ ఫోటోలు దిగి బచ్చాలు తిన్నంత ఖుషి